అందరికీ నమస్కారం అండి. నేను మీ విశాలాక్షి. వెల్కమ్ టు మదర్స్ ప్రామిస్. మనకి సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏకాదశులు ఉన్నాయి కదా. అలాగే మనకి ముక్కోటి ఏకాదశి, దానినే వైకుంఠ ఏకాదశిగా కూడా మనం జరుపుకుంటాం కదా. ఈ ముక్కోటి ఏకాదశికి చాలా ప్రాముఖ్యత అనేది కలిగి ఉంది. ఈ ఏకాదశిని మేము మా ఇంట్లో జరుపుకున్నామండి. ఇవాళ ఆ వీడియోని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఏకాదశి అంటే మనకి వచ్చే తిథుల్లో 11వ రోజునే ఏకాదశిగా మనము జరుపుకుంటాం అన్నమాట. అంటే దాని అర్థం 5 జ్ఞానేంద్రియాలని, 5 పంచేంద్రియాలని, అలాగే మన మనస్సుని మొత్తం కలిపి 11, మన మనస్సుతో కలిపి 11గా ఆ భగవంతుని యందు లగ్నం చేయటం. మనము జ్ఞానేంద్రియాలని, పంచేంద్రియాలని, మనస్సుని అధీనంలో ఉంచుకొని ఆ భగవత్ అర్పితం మనం చేయటం అన్నమాట. ఆ భగవంతుని యందు పూర్తి లగ్నంగా మనము ఏదైనా పని చేయడం. అందుకే ఏకాదశికి అంతటి ప్రాముఖ్యత అనేది కలిగి ఉందన్నమాట. ఇలా ఇంటి గుమ్మం ముందు చక్కగా అలికి ముగ్గులు పెట్టుకున్నాను. ముక్కోటి ఏకాదశి కాబట్టి శంకు చక్రాన్ని వేసుకున్నాను. అలాగే ఇది ధనుర్మాసం కాబట్టి కొంచెం పల్లెటూరులో ఇలా గోపాదాలను వేస్తారు, లక్ష్మీ పాదాలను వేస్తారు, బాణము వేస్తారు, అలాగే ఉయ్యాల బల్ల వేస్తారు, నిచ్చెన కూడా వేస్తారు. అంటే వైకుంఠానికి దారి చూపిస్తుందని నిచ్చెన కూడా వేస్తారు. కలువలు, పద్మ ముగ్గులు ఇవన్నీ కూడా చక్కగా వేస్తారు కాబట్టి అలా వేసుకున్నాను. అలాగే తులసికోట ముందు చక్కగా ఇలా కుబేరస్వామి ముగ్గురు కూడా వేసుకొని బాగా అలంకరించి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మనము ధనుర్మాసం అంటేనే మనకి చక్కగా ఇంటి మాల ముందు ముగ్గులు వేసుకుంటాం కదా. ఎప్పుడూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి అనేది మనకి జనవరిలో వచ్చేది. అలాంటిది ఈ సంవత్సరం మనకి అదృష్టవశాత్తు ఈ 2023లోనే మనకి ఆఖరనే ఈ పండగ అనేది ముందుగానే వచ్చిందనమాట. మనకి ఈ ధనుర్మాసంలోనే ఈ ముక్కోటి ఏకాదశిని కూడా మనం జరుపుకోవడం అనేది చాలా అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను అనమాట. ఇలా చక్కగా ఇంటినంతటిని అలికి శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టుకొని తీర్చిదిద్దుకున్నాను. ఎందుకంటే మన ఇంటిని చక్కగా అలంకరించుకుంటే మన మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మన చుట్టూ వాతావరణం కూడా ఆనందంగా ఉంటుందనే ఇలా ఎప్పుడూ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇలా మొత్తం దేవుడి గది అంతటినీ కూడా చక్కగా పువ్వులతోటి అలంకరించుకొని తీర్చిదిద్దుకున్నాను అనమాట. పూజ కోసం నేను అన్నీ సిద్ధపరచుకున్నాను. ఇవాళ ముక్కోటి ఏకాదశి రోజుని నేను 365 ఒత్తులను కూడా వెలిగించడం అలవాటు. ఈ 365 ఒత్తుల్ని మా ఆయనతో వెలిగించడం అలవాటు అనమాట. ఎందుకంటే నేను సంవత్సరంలో 3 సార్లు ఆయన దీపారాధన చేస్తారు. ఎందుకంటే జాబ్ రీత్యా తను చేయలేరు పూజలు అన్నీ కూడా. అందుకే ఇలాగ విశేషమైన ఏదైనా పూజల రోజులు అప్పుడు కూడా తనతో నేను దీపారాధనను చేయిస్తానన్నమాట. ఇలా పూజకు కావాల్సిన సామాన్లన్నీ కూడా చక్కగా సిద్ధపరచుకొని పెట్టేసుకున్నాను. పంచామృతాలని, కొంచెం పళ్ళని, అలాగే పువ్వులు, అక్షతలు, గంధము, అలాగే విఘ్నేశ్వరుడికి పూజ చేయడానికి పసుపు వినాయకుడిని కూడా చక్కగా తయారు చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. అంతటినీ సిద్ధం చేసుకొని ఇంకా పూజకి చక్కగా కూర్చున్నాం అనమాట. మనకి మోక్షాన్ని ప్రసాదిస్తుంది కాబట్టే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగాను, మోక్షద ఏకాదశిగాను, అలాగే హరిహర ఏకాదశిగాను, అది వైకుంఠ హరిహర ఏకాదశిగాను ప్రాశస్యంగా చేసుకుంటాం అన్నమాట. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని జపించుకుంటూ ఎలాంటి స్వార్థం అనేది లేకుండా సాత్విక జీవనాన్ని గడుపుతూ, అలాగే ఇతరులకి సహాయపడాలనే పరోపకార బుద్ధిని పెంచుకొని ఆత్మశుద్ధి కలిగి ఉండి ఇతరులపై ఎలాంటి నిందలు వేయకుండా, ఎలాంటి భౌతిక ఆవాంఛలు అంటే మనకి భౌతికంగా ఇది కావాలి అది కావాలనే కోరికల్ని లేకుండా చేయకుండా మన వంతుగా మనము ఆత్మశుద్ధిగా మన వంతుగా మనము స్వామివారికి పూజ చేయాలి. ఇది కావాలని కోరుకొని ఏ పూజ చేయకూడదంట. నాకు చిన్నప్పుడు మా తాతయ్య చెప్పేవారనమాట. ఎందుకంటే దేవుడికి ఆల్రెడీ తెలుసు మనకి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదని. నువ్వు అడిగినంత మాత్రాన భగవంతుడు అనేవాడు నీకు ఇవ్వడు. నువ్వు అడగలేదని నీకు ఇవ్వడం మానేయడు. నీ వరకుగా నువ్వు ఎంతవరకు అయితే ఆత్మశుద్ధితో చేస్తున్నావో దానిని బట్టే నీ ప్రాప్తం అనేది ఉంటుంది. అంటుంటారు కదా, ప్రయత్నం చేసి చేయడమే మన వంతు, ఫలితం అనేది మనం ఆశించకూడదని అంటుంటారు కదా. అందుకే ఫలితం ఆశించకుండానే ఏదైనా చెయ్యాలంట. అందుకే ఆత్మశుద్ధిగా
మనం ఈ పూజని చేసుకోవాలి. అందుకే అంటారు ఉపవాసం ఉన్న రోజున, ఉపవాసం అంటే అందులోనే ఉంది, అన్నీ మన ఎదురుగా ఉన్నప్పటికి కూడా వాటిని తినకుండా చేయకుండా, అంటే మనకి ఆకలేస్తుంది, నిద్ర వస్తుంది, అన్నీ వస్తాయి, కానీ భోజనం మన కళ్ళెదురుగా ఉన్నా సరే తినకుండా, నిద్ర వస్తున్నా ఆ నిద్రని ఆపుకుంటూ మనలో ఉన్న జ్ఞానేంద్రియాలను, పంచేంద్రియాలను, మన మనస్సుని నిగ్రహంగా ఉంచుకొని తదేకంగా భగవత్ నామస్మరణ చేసుకొని మనం చేసేటటువంటి పూజలోనే మన తాలూకా సత్ఫలితం అనేది ఉంటుందని చెప్తారనమాట. అందరికీ భోజనం చేయకుండా ఉపవాసం చేయమని చెప్పట్లేదండి. ఎవరైతే చేయగలరో వాళ్ళు చేస్తే సరిపోతుంది. ఎందుకంటే కొంతమందికి ఆరోగ్యరీత్యా చేయగలుస్తారు, చేయలేకపోతారు. ఇది చేస్తేనే పూజ, ఇది చేయకపోతే పూజ కాదని ఎప్పుడూ అనుకోవద్దండి. నేను ముందే చెప్తున్నాను కదా, చిన్నప్పటి నుంచి నాకు చెప్పింది ఒకటే, నువ్వు చేసే మంచిలోనే నీకు వచ్చేటటువంటి ప్రాప్తం అనేది ఉంటుందనే నేను ఎప్పుడూ నేర్చుకున్నాను. అదే నేను ఎప్పుడూ కూడా చెప్తూ వస్తాను. ఇది చేస్తే ఇది వస్తుందని ఎప్పుడు ఎవరు చెప్పినా నమ్మకండి, అలాగా చేయకండి. ఎందుకంటే అది చేయడం స్వార్థం అవుతుంది, కానీ మన మనస్ఫూర్తిగా మనం చేసినట్లు కాదనమాట. అందుకే ఏది చేసినా సరే ఫలితం ఆశించకుండా చేయడానికే ప్రయత్నించండి. చక్కగా విఘ్నేశ్వరుడికి ముందుగా పూజ చేసుకొని ఆ తర్వాత విష్ణుమూర్తి స్వామివారి విగ్రహం ఉంటే విగ్రహానికి, ఫోటో ఉంటే ఫోటో, లేదా కృష్ణుడి విగ్రహం, అలాగే రాముడి విగ్రహం, లేదా సత్యనారాయణ స్వామి ఫోటో ఉంటే ఆ ఫోటోకి దేనికో ఒకదానికి చక్కగా షోడశ ఉపచారాలతో పూజని పూర్తి చేసుకోండి. అలాగే విష్ణు సహస్రనామాలు మీకు వస్తే చదువుకోండి, లేదంటే మనకి చాలా ఆడియోస్ వస్తున్నాయి కదా, చక్కగా ఆడియోస్ వేసేసి స్వామివారికి చక్కగా తులసి దళాలతోటి, పసుపు, కుంకుమ, గంధం అన్నిటితోటి అర్చన చేసుకోండి. ఆ తర్వాత 365 ఒత్తిని వెలిగించుకునే అలవాటు ఉంటే ఆ ఒత్తిని చక్కగా వెలిగించుకోండి. మనం వెలిగించుకున్న 365 ఒత్తుల దీపానికి చక్కగా పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు, పువ్వులు అన్నిటితో కలిపి చక్కగా పూజను చేసుకోండి. నేను ఎప్పుడూ కూడా మా వారికి జాబ్ రీత్యా తను రోజు ఇంట్లో పూజ చేయలేరు కాబట్టి ఇలా విశేషమైన రోజులు ఏవైనా ఉంటే తనతో నేను దీపారాధనను చేయిస్తాను. ఇలా ఏకాదశి రోజున చేయిస్తాను, అలాగే కార్తీక మాసంలో కూడా చేయిస్తాను, శివరాత్రి రోజు కూడా తనతో పూజను చేయిస్తానన్నమాట. ప్రతిరోజు చేయడం అంటే తనకు కుదరదు కాబట్టి ఉద్యోగరీత్యా కొన్ని మనకి కుదురుతాయి, కొన్ని కుదరవు కదా, ఎలాగ వీలుంటే అలా నేను చేస్తూ ఉంటానన్నమాట. ఇలా విశేషమైన రోజుని, అందులోకి ముక్కోటి ఏకాదశి రోజుని కానీ, లేకపోతే మనకి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి రోజుల్లో కానీ వెలిగించుకుంటాం కదా మనము 365 ఒత్తులు, అప్పుడైనా కానీ తనతో చక్కగా ఇలా వెలిగిస్తానన్నమాట. పూజనంతటినీ చక్కగా పూర్తి చేసుకొని స్వామివారికి తాంబూలాన్ని సమర్పించుకోవాలి. అలాగే స్వామివారికి మనం పంచామృతాలని తయారు చేసుకున్నాం కదా, పంచామృతాలను కూడా స్వామివారికి సమర్పించుకోవాలి. అలాగే కొద్దిగా నీళ్ళతో కిందని వదిలిపెట్టాలి. ఆ తర్వాత చక్కగా హారతిని ఇచ్చుకొని మీకు వచ్చిన పాటలు, ఏవైనా పాటలు వస్తే పాటలు పాడుకోండి, లేదా శ్లోకాలు వస్తే శ్లోకాలను చెప్పుకోండి. ఏదో ఒకటి, నామస్మరణ వస్తే నామస్మరణ చేసుకోండి. ఏదో ఒకటి చేసుకొని ఇలా హారతిని చక్కగా స్వామివారికి ఇచ్చుకొని పూజని పూర్తి చేసుకోండి. పూజ ఆఖరణ చక్కగా తీర్థాన్ని తీసుకోండి. ప్రసాదంగా ఉడికించింది అంటే బియ్యంతో చేయింది ఏదైనా సరే ప్రసాదంగా పెట్టచ్చు. నేనైతే వీలు కుదరలేదనేసి నేను కాస్త పళ్ళనే పెట్టుకున్నాను, ప్రసాదంగా పంచామృతాలని పెట్టుకున్నాను అంతే. లేకపోతే నేను అటుకుల్ని, బెల్లాన్ని ఎక్కువగా ప్రసాదంగా పెడతానన్నమాట. ఆ తర్వాత చక్కగా నమస్కారాన్ని సమర్పించుకోవాలి. అంటే మనం చేసిన పూజలో తప్పు ఒప్పులు ఏవైనా ఉంటే క్షమించమని స్వామివారికి నమస్కారం అనేది మనము చేసుకోవాలన్నమాట. క్షమార్పణ నమస్కారాన్ని మనము చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత చక్కగా తీర్థాన్ని తీసుకోవాలన్నమాట. అలాగే ఇంటిలిపాదికి కూడా చక్కగా తీర్థాన్ని అందించాలన్నమాట. తీర్థం తీసుకునేటప్పుడు చక్కగా అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షేకరం, శ్రీ స్వామివారి పాదోదకం పావనం శుభం అనుకొని తీసుకుంటే మనకి మంచిదన్నమాట. ఎందుకంటే అందులో తులసి ఆకుల్ని గట్ట వేస్తాం కదా, ఆ తులసి తీర్థాన్ని తీసుకోవడం వల్ల మనకి ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. మనం చేసే పూజలోన ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని కాకుండా మనకు మంచి జరిగే అన్నీ కూడా మనం చేయాలన్నమాట. ఆఖరిగా ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని స్వామివారికి సమర్పించుకోవాలి. అలాగే మోకరిల్లి స్వామి ఏవైనా తప్పులు చేస్తుంటే మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని సద్బుద్ధిలో ముందుకు నడిపించండి అని నమస్కారాన్ని చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు అలాగే చేస్తానండి. కానీ ఎప్పుడూ కూడా దేవుడిని కూడా నేను ఇది కావాలని మాత్రం ఎప్పుడు అడగనండి.
ఇది మీరు ఏమన్నా అనుకోండి, నేనైతే మాత్రం ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి అని మాత్రం ఎప్పుడు అడగను. అలాగా ఇది చేస్తే ఇది వస్తుందని కాన్సెప్టే తీసి పడేయండి. మన మనసు నిర్మలం కోసం మనం చేస్తున్నాం అనుకోవాలి అంతే. ఇలా చక్కగా ముక్కోటి ఏకాదశి పూజని పూర్తి చేసుకున్నామండి సతీ సమేతంగా. గుడికి వెళ్దామని అనుకున్నామండి. అప్పటికే చాలా రష్ ఉందనేసి చెప్తే ఇంక పిల్లలతో వెళ్ళలేము, కష్టం అయిపోతుంది అనేసి. మా వారైతే ఒకటే చెప్తుంటారండి, విశేషమైన రోజుల్లో గుడికి అయితే వెళ్ళొద్దు, ప్రశాంతంగా నిర్మలంగా ఉన్న రోజుల్లోనే వెళ్దామనేసి అంటారు ఎప్పుడున్నూ. నేను కూడా అదే ఫాలో అయిపోతూ ఉంటానండి. ఇవాళ ఉత్తర ద్వార దర్శనం వస్తుంది. ఉత్తర ద్వారం నుంచి వెళ్తే స్వామివారి గరుడ వాహనం పైన దర్శనాన్ని ఇస్తారనమాట ఈ ముక్కోటి ఏకాదశి రోజు. అలా అని మనం ఈ ఒక్కరోజే ఉత్తర ద్వారం గుండా వెళ్ళిపోతే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి, చేస్తాయని అంటే అవన్నీ ఒట్టి మాటలండి, తీసిపడేయండి. అలా అయితే రోజు పాపాలు చేసుకున్న వాళ్ళందరూ ద్వారాలు దాటేసి వాళ్ళ పాపాలను కడిగేసుకోవడానికి చూస్తారు. అది కాదండి. మన పాపం అనేది మనకు పోవాలంటే మనము మంచి చేయాలండి నలుగురికి. మనం నలుగురి మీద మనకు ఉన్నటువంటి బుద్ధి అనేది సక్రమంగా ఉండాలన్నమాట. చెడు అనేది ఒకరి గురించి మనం ఆలోచించకుండా ఉండాలన్నమాట. మనకున్నటువంటి ఆలోచనలు అనేవి మంచి ఆలోచనలు కలిగి ఉండాలన్నమాట. ఇవి ఉంటేనే మనకి ఎక్కడ ఎప్పుడు ఎలా ఉన్నా సరే పాపం అనేది మనకి తగలకుండా పుణ్యం అనేది మనకి వస్తుందండి. ఇది మాత్రం ఒక్కసారి గ్రహించండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో గురించిన కామెంట్స్ అయితే మన కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. అలాగే మన ఛానల్ని విజిట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ విశాలాక్షి.